అందరికీ నమస్తే. తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అంశం రోజు రోజుకి టాపిక్ గా మారుతా ఉంది. హాట్ టాపిక్ గా మారుతా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిన రోజు దగ్గర నుంచి కూడా ఏదో ఒక ట్విస్ట్ జరుగుతూనే ఉన్నది. సో అది మనందరికీ కూడా తెలుసు. ఇక తాజాగా ఓ 4 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రచారమే కాకుండా పెద్ద పెద్ద ఛానళ్లలో కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక మేమిచ్చినటువంటి బీఫామ్ మీదనే మేము వేసినటువంటి ముష్టి, మేము వాళ్ళకి బీఫామ్ ఇస్తేనే వాళ్ళు మా పార్టీ పేరు మీద కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచిర్రు, లేకపోతే అసలు వాళ్ళు గెలిచేటోళ్ళే కాదు అని చెప్పి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది. ప్రచారం చేయడంతో పాటు కోర్టుకు పోయింది. కోర్టు కూడా ఇక్కడ స్పీకర్ మరి హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు కూడా స్పీకర్ మీ ఫార్మాట్ లో మీరు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అంటే రెస్పాండ్ కాకపోతే సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే అక్కడ కూడా ఇలాంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మీదకి వీళ్ళు వెళ్ళిర్రు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటే, సో ఇక తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. ఆల్రెడీ ఉప ఎన్నిక వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఏ క్షణమైనా సరే ఇంకొక నెల రోజులలో అటు ఇటుగా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా స్పీడప్ చేస్తా ఉన్నారు. అక్కడ నోడల్ ఆఫీసర్ ని అలాట్ చేసిండ్రు. దాదాపుగా ఎక్స్ట్రా ఒక 80 పోలింగ్ సెంటర్లు పెంచిండ్రు. తర్వాత ఈ 6 నెలల్లో కొత్తగా ఎంతమంది ఓటర్లు అప్లై చేసుకున్నారు, ఎన్ని రిజెక్ట్ చేసినాం, ఎన్ని యాక్సెప్ట్ చేసినాం, వీటన్నిటికీ సో ఇక జూబ్లీ హిల్స్ లో కూడా ఎన్నిక రాబోతా ఉంది. పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఏంటి అంటే, జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ రావడంతో ఓ 4 మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతటా వీళ్ళే ఇక స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బీఫామ్ తీసుకొని గెలవడానికి సిద్ధంగా పోతా ఉన్నారు అనేది. ఎందుకంటే ఓ 4 మంది మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడ దానం నాగేందర్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిర్రు. ఆ తర్వాత వచ్చేసేసి కడియం శ్రీహరి కూడా వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆమె వరంగల్ ఎంపీగా పోటీ చేసింది, గెలుపొందింది. ఆమె ప్రచారంలో డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని ఆయన కూడా ప్రచారం చేసేట్టు. మరి మిగతా వాళ్ళంటే టవల్ వేసుకోవడానికి మొత్తం 10 మందిలో 6 మంది టవల్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత వచ్చేసేసి ఇక తెల్లం వెంకట్రావు అంటే కీలక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అనుచరుడు కాబట్టి ఆయన కూడా అక్కడి నుంచి రాజీనామా చేస్తాడు అనేది పెద్ద ఎత్తున వినపడుతున్నట్టు చర్చ. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేసి ఎందుకు ఊక ఈ పంచాయతీ ఇందులున్నవా మొన్న అడిగితేనేమో ప్రధానంగా ఏం చెప్తా ఉన్నాడు పోచారం, మొన్న కడియం శ్రీహరిని అడిగారు. కడియాన్ని అడిగితే కడియం వచ్చేసేసి ఇక ఏ పార్టీలో ఉన్నారు సార్ మీరు అని చెప్పేసి అంటే, ఇక ఉన్నాం ఏడుండాలనుకుంటున్నామో ఆడే ఉన్నాం అని చెప్పేసి ఇది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆ తర్వాత వచ్చేసేసి ఇక భద్రాచలం తెల్లం వెంకట్రావు వచ్చేసేసి ఇక ఈయన పొంగులేటి ముఖ్య అనుచరుడు కాబట్టి ఊక ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళ ముష్టి మీద గెలిచినాం మనం, ఇక్కడ ఎట్లా కాంగ్రెసే కాబట్టి కంచుకోట కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికలకు పోతే అయిపోయా మనమే గెలుస్తాం అనేది కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక పోచారం బాన్సువాడ ఈయనపై వినపడుతున్నటువంటి చర్చ ఏంది అని అంటే, సో పోచారం గారి మీద వినపడుతున్నటువంటి చర్చ ఏంది అని అంటే, ఇలా కొడుకుని బరిలోకి దింపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బాన్సువాడ నుంచి ఆయన కూడా టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా కనపడతా ఉంది. ఇక ఖైరతాబాద్ దానం నాగేంద్ర గారు కూడా ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ దగ్గరకు పోయి పోటీ చేస్తారు అనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ తో పాటు ఈ 4 నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నిక అనివార్యం కాబోతా ఉంది. అవసరమైతే జూబ్లీ హిల్స్ తో పాటే మరి ఈ 4 నియోజకవర్గాలలో కూడా ఎన్నికలు వస్తాయి అనేటటువంటి మరి ఎక్కువగా వినపడతా ఉంది. వస్తాయని చెప్పి ఎక్కువగా వినపడతా ఉంది. మరి చూడాలా నిజంగానే మరి ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా ద్వారా జరిగేటటువంటి ప్రచారమేనా, నిజంగానే ఈ 4 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా? జూబ్లీ హిల్స్ తో పాటు ఈ 4 నియోజకవర్గాలలో కూడా మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయా అనేది మాత్రానికైతే వెయిట్ అయితే చూడాలి. ఎందుకంటే దీనికి సస్పెన్స్ కి తెర ఏదైతే ఉందో, మరి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రానికి ఈ 4 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం సస్పెన్స్ కి అయితే తెర మరి పడబోతా ఉంది.
ఇంకొక నెల రోజులలో దాదాపుగా ఈ రోజు మనం 26 ఆగస్ట్ లో ఉన్నాం కాబట్టి 25, 26 అట్లా 1 మంత్ లోపలనే మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ 4కి సంబంధించి 4 నియోజకవర్గాలకి సంబంధించి మిగతా 6 కూడా వస్తాయని చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. 6 కూడా వస్తాయి. ఇప్పటికే మేము ఎవరెవరికి అక్కడ టికెట్లు ఇవ్వాలి అనేటటువంటి లెక్కలు కూడా బీఆర్ఎస్ వేసుకుంటా ఉంది కాబట్టి ఈ 4 నియోజకవర్గాల మీద ఇంకా ఫోకస్ ఎక్కువైపోయింది. ఇప్పటికే భద్రాచలంలో నెక్స్ట్ మంత్ ఇంకొక వారం 10 రోజులలో కేటీఆర్ పర్యటించబోతా ఉన్నాడు జిల్లా వ్యాప్తంగా. ఇప్పటికే భద్రాచలంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న జిల్లా నేతలందరికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి సమాచారం ఇచ్చిర్రు అని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. సో ఏది ఏమైనా కానీ రోజుకొక ట్విస్ట్, ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి 4 మంది మాత్రానికి మరి రాజీనామా చేయబోతున్నట్లయితే మరి ప్రధానంగా వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ తదనంతరం ఏం జరగబోతా ఉంది అనేది మాత్రానికి జర వేచి చూడాల్సిందే.